ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇక సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అనమాట. సో ప్రజలందరికీ ఊహించిన గుడ్ న్యూస్. సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారందరికీ ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. ప్రతి నెల పింఛన్ డబ్బుల కోసం ఎదురు చూసే పేదలకు ఎంతో మంది అయితే ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వృద్ధులు, వితంతులు, దివ్యాంగులను, అదేవిధంగా చేనేత గీత కార్మికులు, డయాలసిస్ బాధితులు దాదాపుగా 42 లక్షల మంది చేయూత పింఛన్లపైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 2 లక్షల పింఛన్లు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కొత్త పింఛన్లు 1,00,000 పింఛన్లు మంజూరు చేసినట్లు, ఆర్థిక సంవత్సరంలో మరో 2 లక్షల పింఛన్లు ఇస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గతంలోనే వెల్లడించారు. అయితే కొత్తగా ఇవ్వబోయే పింఛన్లు కోసం బడ్జెట్లో నిధులు కేటాయించినట్లు సీతక్క తెలియడం జరిగింది. ఎప్పుడు ఇస్తున్నారు ఏంటంటే ఆగస్టు 15వ తేదీన ఒంటరి మహిళలకు కొత్త పింఛన్లు అనమాట. తాజాగా కొత్త పింఛన్లపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మరో శుభార్త చెప్పారు మంత్రి సీతక్క. ఆగస్టు 15వ తేదీ నుంచి ఒంటరి మహిళలకు సంబంధించి కొత్తగా పింఛన్లు ఇవ్వనున్నట్లుగా మంత్రి సీతక్క అయితే ప్రకటించారు. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి సీతక్క ఈ కీలక వ్యాఖ్యలు అయితే చేశారనమాట. అర్హులు వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండానే చూడాలని అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి పింఛన్లపైన పంపినమాట. పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారులు మరణించినట్లయితే వారి పేర్లను వెంటనే జాబితా నుంచి తొలగించాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు అదేవిధంగా ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఎవరైనా అర్హులైన వారికి ఉండి కూడా పింఛన్లు రాకపోతే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆధునిక సాంకేతికను ఉపయోగించి పింఛన్ల పంపిణీ చేయాలని చెప్పేసి సీతక్క అయితే తెలియజేశారు. అనర్హుల పెన్షన్లు తీసుకుంటే పేదలకు అన్యాయం చేసినట్లని, అనర్హులు పెన్షన్ తీసుకుంటే పేదలందరికీ అన్యాయం చేసినట్లు అవుతుందని తెలియజేశారు. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే పెన్షన్లు చేరేలా కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం నిరుపేదల కోసం అందిస్తున్న ఈ పెన్షన్ పథకం వారికి మాత్రమే లబ్ధి చేకూరుస్తుందని బాగుంటుందని సీతక్క తెలియజేసే ప్రయత్నం చేయడం జరిగింది. పింఛన్లు తీసుకుంటున్న వారి లబ్ధిని నిర్ధారించడానికి లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ అనమాట. ఇదిలా ఉంటే ప్రస్తుతం పింఛన్లు తీసుకుంటున్న వారి లబ్ధిని నిర్ధారించడానికి లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ ముమ్మరం చేస్తున్నారు. ఈ ప్రక్రియను ఈ నెలతో పూర్తి చేసుకొని వచ్చే నెల నుండి నేరుగా లబ్ధిదారుల ఖాతాలో పింఛన్ డబ్బులు జమ చేసేలా ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది. ఇక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో అక్రమాలు చెప్పడమే కాకుండా లబ్ధిదారులకు కూడా సమయం వృధా కాకుండా ఉంటుందని చెప్తున్నారు అనమాట. ఇక ఈ లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి మొత్తం మీద గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట.